నార్త్ ఇండియాలో క్లౌడ్ బస్ట్ జరిగింది. పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతోంది. రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భారీగా వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హర్యానా, హిమాచల్, ఉత్తరాఖండ్లోనూ కూడా వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బస్తో చమోలీలో కొండ చెరువులు విరిగిపడ్డాయి. డేంజర్ లెవెల్కు చేరుకుంది ఈ నదీ ప్రవాహం. రుద్రప్రయాగ్లో ఉధృతంగా అలకనందా నది ప్రవహిస్తోంది. భారత్ పైన చైనా, పాకిస్తాన్లు కుట్ర చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లోనే క్లౌడ్ బస్ట్ ఆకస్మికంగా వరదలు రావడంతో ఈ కుట్రలకి, అనుమానాలకి మరింతగా బలం చేకూరుతోంది. సో ప్రెసెంట్ నార్త్ ఇండియా మొత్తం కూడా అతలాకుతలమైంది. వర్షాలతో పెద్ద ఎత్తున అక్కడ భయభ్రాంతులకు గురే విధంగా నదీ ప్రవాహాలు ఉప్పొంగుతూ ఉన్నాయి. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్ లేకుందో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. రుద్రప్రయాగ్, ఉత్తరాఖండ్ దగ్గర ఉన్నటువంటి రుద్రప్రయాగ్ దగ్గర ఆ నదీ ప్రవాహం ఎటువంటి విధంగా ప్రవహిస్తుంది చూడండి. అక్కడ కనిపించేది అది శివుడి విగ్రహం. సో దాదాపుగా తల మొత్తం మునిగిపోయింది. అంతటి నదీ ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా ఇటువంటి విధంగానే సిచ్యువేషన్ నెలకొంది. సో ప్రస్తుతానికి ఢిల్లీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రోడ్లన్నీ కూడా అక్కడ జలమయం అయిపోయాయి. హిమాచల్ ప్రదేశ్లోని ఒక చోట మీరు ఆ దృశ్యాలను చూస్తున్నారు. అదొక రోప్ బ్రిడ్జ్. సో అక్కడ పెద్ద ఎత్తున సుమారుగా ఒక 50 మీటర్ల ఎత్తు వరకు కూడా నదీ ప్రవాహం ప్రవహిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో ఆ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. నదీ ప్రవాహానికి సమీపమైనటువంటి నివాసాలు మొత్తాన్ని కూడా అక్కడ పూర్తిగా ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నాయి. సో ఒక చోట ఏకంగా ఆ బ్రిడ్జ్ని కాలినడకన దాటేటువంటి ఆ బ్రిడ్జ్ని పూర్తిగా కూడా తాకుతూ ఆ నదీ ప్రవాహం కొనసాగుతోంది. నార్త్ ఇండియా మొత్తం కూడా ఇదే సిచ్యువేషన్. ఉత్తరాఖండ్, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ఈ ప్రాంతాలు మొత్తం కూడా వర్షానికి తడిసి ముద్దయిపోతున్నాయి. హర్యానా ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆ నదీ ప్రవాహానికి సంబంధించిన విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. సో ఒక్కసారిగా ఆ రోడ్ల పైన పెద్ద ఎత్తున నీటి ప్రవాహం చేయడంతో కనీసం ప్రజలు ఎవరు కూడా బయటికి రాకుండా ప్రాణాలను కాపాడుతుందుకు ఇల్లులోనే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. సో ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్లో మీరు గమనిస్తే ఆ చమోలీలోని ఒక చోట కొండ చెరువులు విరిగిపడ్డాయి. కొండ చెరువులు విరిగిపడడంతో ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అక్కడ మీరు ఆ విజువల్స్ చూడండి. ఘాట్ రోడ్, నార్త్ ఇండియా అంటేనే పెద్ద ఎత్తున ఘాట్ రోడ్తో ఉన్నటువంటి రోడ్స్ ఉంటూ ఉంటాయి. సో ఆ ఘాట్ రోడ్ పూర్తిగా కూడా ఆ కొండ చెరువులు విరిగిపడడంతో రోడ్ అంతా ధ్వంసమైంది. రోడ్డు పైన పెద్ద ఎత్తున మట్టి కూరుకుపోయింది. సో దీంతో ప్రజా అటువైపుకి వెళ్ళాలంటే కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితే. సో చమోలీలో ఈ పరిస్థితి నెలకొంది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. అయితే ఈ వర్షాలన్నింటిపైన చైనా, పాకిస్తాన్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా, పాకిస్తాన్లే ఏమైనా చేసి ఉంటాయా, కుట్రల పని ఉంటాయా, క్లౌడ్ బస్ట్కి వాళ్ళే కారణమై ఉంటారంటూ కూడా పెద్ద ఎత్తున కొంత అనుమానం వ్యక్తమవుతోంది. నదీ ప్రవాహాలు మొత్తం కూడా డేంజర్ లెవెల్ దాటి ప్రవహిస్తూ ఉన్నాయి. సో రుద్రప్రయాగ్, ఉత్తరాఖండ్ దగ్గర రుద్రప్రయాగ్ ప్రాంతంలో ఏకంగా ఒక శివుడి విగ్రహం పై నుంచి నదీ ప్రవాహం వెళ్తున్నటువంటి ఆ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఒకసారి వివిధ ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఉంది అన్ని ఆల్ టుగెదర్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రెసెంట్ మీరు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించినవి. చైనా, పాకిస్తాన్కి సమీపంగా ఉన్నటువంటి సమీప రాష్ట్రాలు మొత్తం కూడా ఈ రకంగా వర్షాల బారిన పడిపోయి అతలాకుతలం అవుతూ ఉంటే సో క్లౌడ్ బస్ట్కి వాళ్ళు ఏదైనా కుట్రలు చేశారన్న రకం కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ప్రజెంట్ ఈ విజువల్స్ అన్ని కూడా మీరు గమనిస్తున్న చూడండి ఎంత డేంజర్ బెల్స్ మోగిస్తోంది నార్త్ ఇండియా ప్రజెక్షన్లో. నార్త్ ఇండియాలో అక్కడి రాష్ట్రాల్లో వర్షాలు అనేది ఒకసారి ఆ ఫుల్ విజువల్స్ చూడండి. మెయిన్ రోడ్ पे లేదా చూస్తున్నారు కదా ఈ విజువల్స్ అన్ని కూడా ఉత్తర భారతదేశం ఎటువంటి పరిస్థితులకు కొండ చెరువులు విరిగిపడడం, నదీ ప్రవాహాలు ఉప్పొంగడం, సమీప ప్రాంతాల ప్రజలు మొత్తం కూడా అతలాకుతలం అవడం, రోడ్లపైకి పెద్ద ఎత్తున భారీగా వరద చేయడంతో బయటికి రావాలంటేనే భయపడిపోయి లోపలే ఉండిపోయి ప్రాణాలని కాపాడుకునే పనిలో ఉన్నారు ప్రజలంతా కూడా. సో ప్రస్తుతానికి ఈ సిచ్యువేషన్ అక్కడ. ఒకసారి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ నార్త్ ఇండియాలో? క్లౌడ్ బస్ట్ కి
చైనా పాకిస్తాన్లు కుట్రలు పన్నాయనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తోంది? ఇంకా వర్షపాతం పెరిగే అవకాశం ఉందా? ఉత్తర భారతదేశంలో క్లౌడ్ బరెస్ట్, అదేవిధంగా ఫ్లాష్ ఫ్లడ్స్ తో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తం అవుతున్నది. మనకు క్లౌడ్ బరెస్ట్ చూసుకున్నట్లయితే దాన్ని కృత్రిమంగా సృష్టించవచ్చు. దానిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్, క్లౌడ్ బరెస్ట్ అనేది కృత్రిమంగా సృష్టించవచ్చు. ఇదే నేపథ్యంలో మనకు ఇప్పుడు క్లౌడ్ బరెస్ట్ అనేది ఎక్కువగా హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలో అనేది క్లౌడ్ బరెస్ట్ అనేది ఏర్పడింది. ఈ మొత్తం కూడా అటు బార్డర్ స్టేట్స్ లోనే దీని ప్రభావం అనేది ఎక్కువ ఉన్నది. సో వాళ్ళు ఏమైనా అటు చైనా కావచ్చు, పాకిస్తాన్ ఏమైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందో, ఏమైనా డైరెక్ట్ గా తను యుద్ధం చేయలేక ఈ విధంగా చేసిందా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం అయితే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్లడ్స్ అనేవి నిరంతరంగానే వస్తాయి. కానీ క్లౌడ్ బరెస్ట్ చూసుకున్నట్లయితే తక్కువ టైంలో ఎక్కువ డ్యామేజ్ చేసే విధంగా దాదాపు గంట సేపు వర్షం కురిసిందంట. దాని తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఢిల్లీలో చూసుకున్నట్లయితే గంట సేపే వర్షం కురిసింది. కానీ దాని ఎఫెక్ట్ మొత్తం కూడా జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తమైంది. ఢిల్లీ నగరం మొత్తం జనజీవనం అస్తవ్యస్తమయ్యి మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుందనే చెప్పుకోవచ్చు. ఢిల్లీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అటు అండర్ పాస్లు కావచ్చు, అదేవిధంగా మొత్తం ఎక్కడికక్కడ మొత్తం కూడా వాటర్ తో నిండిపోయాయి. ఇంకోవైపు ఉత్తరాఖండ్ లో కూడా అదే విధంగా పరిస్థితి ఉన్నది. ఇటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలో మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ రావడంతో మొత్తం కూడా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంకోవైపు వాళ్లకు ఎలాంటి ఆల్టర్నేటివ్ లేకపోవడంతో రీసెంట్ గా ఫ్లడ్స్ వచ్చాయి, దాని నుంచి తేరుకున్న మరోసారి ఈ విధంగా క్లౌడ్ బరెస్ట్ కావడంతో మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం జనజీవనం అస్తవ్యస్తమైంది. మొత్తం మీద రోడ్లు, అండర్ పాస్లు, వీధులన్నీ కూడా ట్రాఫిక్ జామ్ తో ఏర్పడే. ఇంకోవైపు విద్యుత్ సరఫరా అనేది ఎక్కడికక్కడ ఆగిపోవడంతో పెద్ద ఎత్తున అటు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి నదులు మొత్తం కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మొత్తం వాటర్ మొత్తం బయటకు వస్తున్నాయి. వర్ష బీభత్సం అయితే అక్కడైతే ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం ఇప్పటికే ఒకవైపు ఇటు ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగినప్పటికీ అక్కడ వాళ్ళు చేయడానికి కూడా ఒకవైపు హెవీ ఫ్లడ్స్ ఉండడంతో వాళ్ళకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. మొత్తం మీద దాదాపు చాలా మంది వరదలకు కొట్టుకుపోయినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ఇప్పుడు 80 మంది చనిపోయినట్లు ఒకవైపు అధికారికంగా చెప్తున్నారు. ఇంకా అనధికారికంగా ఇంకెక్కువ ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇటు ఉత్తరాఖండ్ లో దాని ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు కొండ చర్యలు ఎక్కడికక్కడ పడడంతో రహదారులన్నీ కూడా మొత్తం మూసుకుపోయినాయి. అటు రైళ్లు కావచ్చు, ఇటు విమానాలు కావచ్చు, మొత్తం కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటు ఎయిర్పోర్ట్స్ లో సైతం ఫ్లడ్స్ రావడంతో మొత్తం కూడా వాటర్ తో నిండిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఆకస్మిక వరదలు రావడంతో మొత్తం కూడా వాళ్ళు చేరుకోవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకవైపు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇటు నార్త్ స్టేట్స్ లో హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడైతే ప్రస్తుతం రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇటు ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మొత్తం అన్ని నదులకు సంబంధించి అన్ని కూడా డేంజర్ లెవెల్లో ప్రవహిస్తున్నాయి. ఇటు అలకనంద నది చూసుకున్నట్లయితే ప్రస్తుతం అది చాలా డేంజర్ గా ప్రవహిస్తున్నట్లు ఇప్పటికే అధికారులు చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే సూచిస్తున్నారు. ఒకవైపు రెయినీ సీజన్ అధికారులందరూ కూడా అలర్ట్ అయినప్పటికీ ఇటు ఆకస్మిక వరదలతో వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. మొత్తం మీద ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో ఇటు ఉత్తర భారతదేశం మొత్తం కూడా మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కొండ చర్యలు, ఇంకోవైపు విద్యుత్ సరఫరా, మొత్తం జనజీవనం ఎక్కడికక్కడికి స్తంభించిపోయింది వర్ష బీభత్సంతో. మొత్తం మీద దీనిపైన ఈ విధంగా ఆకస్మిక వరదలు రావడంతో ఒకవైపు ఇటు ఈ వర్షాలు వరదల నేపథ్యంలో అక్కడి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే, గురుగ్రామ్లో ఒక చోట అక్కడి గురుగ్రామ్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేసింది. సో ఇటువంటి పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయా, ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నాయా? రైట్, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఉత్తరాఖండ్, అదేవిధంగా ఢిల్లీలో మొత్తం కూడా ఇటు అందరూ కూడా రంగంలోకి దిగాలంటూ కూడా ఆదేశాలు వచ్చాయి. ఇంకోవైపు వాళ్ళు కలెక్టర్లు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, వాటర్ లెవెల్స్ కావచ్చు, వాటినన్నింటినీ కూడా నిరంతరం పర్యవేక్షించాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందరూ కూడా రంగంలోకి దిగి వాళ్లకు ఏర్పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఇప్పటికే చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికక్కడికి జనజీవనం స్తంభించిపోయింది. ఎవరైతే
ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆహారం కావచ్చు వీటినన్నిటిని కూడా సరఫరా చేయాలంటూ కూడా ఇప్పటికే చాలా వరకు కూడా ఇటు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. వాళ్ళందరూ కూడా ఒక షెల్టర్స్ ఏర్పాటు చేశారు. షెల్టర్ కు సంబంధించి అందరూ కూడా నిరంతరం పర్యవేక్షించాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెకెట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయి. మొత్తం మీద అందరూ కూడా అధికారులు ఇటు ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఆర్మీ ఉద్యోగులు కూడా దీనికోసం వెళ్ళి చాలా మంది కూడా గల్లంతైనట్టు కూడా తెలిసింది. మొత్తం మీద ఇప్పటికే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అలర్ట్ కావడంతో మొత్తం మీద రంగంలోకి దిగారు. కానీ దీనిపైన మాత్రం ప్రస్తుతం ఆకస్మిక వరదలు ఇంత స్థాయిలో ఉండడం అనేది జనరల్ గా చాలా ఎక్కువగా ఉన్నది. అక్కడ హెవీ అనేది దీనికి ఖచ్చితంగా కృత్రిమంగా క్లౌడ్ బరెస్ట్ అని సృష్టించారంటూ కూడా ఒకవైపు అటు పాకిస్తాన్ అదేవిధంగా చైన్ దీనికి పన్నాగం పన్నినట్టు కూడా ఒకవైపు అనుమానాలు అయితే ఇటు సోషల్ మీడియా కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే నార్త్ స్టేట్స్ అన్నిటి కూడా ఒకవైపు రెడ్ అలర్ట్, అదేవిధంగా ఢిల్లీకి అయితే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. రానున్న 3 రోజుల పాటు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఒకవైపు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం అక్కడైతే కొనసాగుతుంది. శిల్ప, నార్త్ ఇండియా మొత్తం కూడా వర్షాలతో అతలాకుతలమవుతోంది. బయటికి రావాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నదీ ప్రవాహాలాగా రోడ్లన్నీ తలపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో కనీసం బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఏకంగా హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవడంతో రోడ్లన్నీ జలమయమైపోయాయి. అక్కడి అడ్మినిస్ట్రేషన్, గురుగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అక్కడి వారు ఎవరిని కూడా ఆఫీసులకి వెళ్లకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పి అందరికీ ఆదేశాలు జారీ చేసింది. హర్యానాలోని ప్రదేశ్ అక్కడ మీరు సిచ్యువేషన్ చూడండి. హర్యానాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో రోడ్లపై అదే పరిస్థితి. ట్రాఫిక్ జాములు, కనీసం వాటర్ వేయడానికి కూడా డ్రైనేజ్ పూర్తిగా కూడా స్తంభించిపోయింది. ఎటువంటి విధంగా కూడా అక్కడ అంతు చిక్కకపోవడంతో వెంటనే గురుగ్రామ్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చూడండి, కార్లు వెళ్తూ ఉంటేనే రోడ్ల పైన అది సిచ్యువేషన్. దాదాపుగా కార్లు పూర్తిగా కూడా మునిగిపోయి పడవల్లాగా మారిపోయి అక్కడ ప్రయాణించాల్సి వస్తుంది. సో ఇది హర్యానా సిచ్యువేషన్. అయితే హిమాచల్ ప్రదేశ్ వెళ్తే హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఉత్తరాఖండ్ విజువల్స్ చూద్దాం ఒకసారి. ఉత్తరాఖండ్ లో రుద్రప్రయాగ్ ప్రాంతంలో అక్కడ నదీ ప్రవాహం ఉప్పొంగుతూ ఉంటే అక్కడ శివుడి విగ్రహం ఒకటి, ఆ శివుడి విగ్రహం తలపై నుంచి నీళ్లు వెళ్తూ ఉన్నాయి. అది నదీ ప్రవాహం సిచ్యువేషన్. సుమారుగా 60 అడుగుల సామర్థ్యం, 60 అడుగుల ఎత్తున ఆ నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ సిచ్యువేషన్ చూస్తే కనుక హిమాచల్ ప్రదేశ్లో ఏకంగా చూడండి నదీ ప్రవాహాన్ని పూర్తిగా కూడా ఆ రివర్ బ్యాంక్ అంటే నది ఒడ్డుకి పూర్తిగా ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా, పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా అల్లాడిపోతూ ఉన్నాయి. ఇది క్షణానికి నదీ ప్రవాహం పెరుగుతోంది. వర్షాల కారణంగా క్షణానికి నదీ ప్రవాహం పెరిగినా కొద్ది కూడా వారంతా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసి వెళ్ళిపోతున్నారు. దాదాపుగా ఆ పరివాహక ప్రాంతం నదీ ప్రవాహంలోని ప్రజలంతా కూడా వెళ్ళిపోయారు. ఇక చమోలిలో కొండ చెరువు విరిగిపోవడంతో ఘాట్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ రోడ్డు పైన బురద, ఇతరత్ర మట్టి మొత్తం కూరుకుపోవడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు మొత్తం కూడా తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఇది నార్త్ ఇండియా సిచ్యువేషన్. అయితే చైనా, పాకిస్తాన్ కుట్రలో భాగంగానే కృత్రిమంగా మేఘాలని కరిగించి వర్షాలు పడించేటువంటి ఆ విధానం ఉంది కాబట్టి దాన్ని అవలంబించే కుట్రలు చేస్తున్నాయి భారత్ పైన అనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాలు కూడా వర్షాలతో ఒకసారిగా అతలాకుతలమవుతోంది.